హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను, తెలుసు కదా. బయలుదేరినైనా పడుకునిపోయాను. అలాగా టైంపాస్ చేసుకుని ఉండలేకపోయాను కదా, అందుకే పడుకొని ఇప్పుడే లేచి యాక్టింగ్ చేస్తున్నాను. నేను పడుకొని లేచాను. ఇప్పుడు మా చెల్లి పడుకుంటుంది. ఫుడ్ కూడా తినేసాను ఇప్పుడే, ఉప్మా అనమాట. ఇంకా బయలుదేరిపోయాము. రాజమండ్రి కార్లో వెళ్తున్నాను. మనం సీయూ ఇప్పుడైతే మనం రాజమండ్రికి రీచ్ అయిపోయాం. మనం కోరంగి ఫారెస్ట్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ లొకేషన్ ఇదే. రాజమండ్రిలో ఎక్కడో గ్యారంటీ లేదు. మేము కాకినాడకు వచ్చాం ఫస్ట్ కాకినాడలో మేము కోరంగి ఫారెస్ట్ చూసాం. ఇక్కడ ఒక్క రూల్ కాదు, చాలా రూల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ అలౌడ్ లేదు, ఫుడ్ అలౌడ్ లేదు. సో మీరు అన్ని రూల్స్ చెక్ చేసుకొని రండి. ఇక్కడ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ టికెట్కి వర్తేనా అంటే వర్తే, జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు చూసి నడుచుకోవడానికి బాగుంటుంది. ఎండలేని టైం అయితే బెస్ట్ అని వింటాను. కోతులు అయితే ఎక్కువే ఉంటాయి, కొంచెం చూసుకొని ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయకూడదు. ఓకే బాయ్. మరి అలా నడుచుకొని టైంపాస్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ చాలానే ఉన్నాయి స్పాట్స్ చూడడానికి. అండ్ బోట్ రైడింగ్కి అయితే మేము వచ్చాము. బోట్ కూడా ఎక్కాము, చాలా బాగుంది. ఓషన్లో అక్కడ తీసుకెళ్ళారు బోటింగ్. సూపర్గా ఉంది లొకేషన్. మీరు వస్తే ఒకవేళ దీన్ని మస్ట్ ట్రై చేయండి. అండ్ మళ్ళీ మేము వాకింగ్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ మేము యానం అని సంథింగ్ ఉంటుంది కదా, మళ్ళీ కార్లో వెళ్ళి వచ్చేసాము. అన్నిసార్లు వీడియో తీయట్లే, బొజ్జుని పోతున్నాను. ఇక్కడ ఈ శివలింగం అయితే నాకు బాగా నచ్చింది. అండ్ చాలా బాగా నచ్చింది నాకు ఈ ఒక్క పాయింట్. ఇక్కడ ఒక దేవి ఇలా ఉండడం, అండ్ పైన బర్డ్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా వెళ్తున్నాయో. నాకు ఈ పాయింట్ నచ్చింది. దీనితో ఈ లొకేషన్లో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసాం. అండ్ మళ్ళీ కార్లోకి ఎక్కేసాం మా డాడీ వాళ్ళ రెంట్ హౌస్కి వెళ్ళిపోవడానికి. సో వచ్చేసామన్నమాట. మా డాడీ వాళ్ళ రెంట్ హౌస్లో మా మమ్మీ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేస్తారు అప్పుడే. మా డాడీ అయితే అంతగా క్లీన్ చేయరు. సో ఇది మా డాడీ ఒరిజినల్. ఇంకా మా మమ్మీ కొంచెం కొంచెం క్లీనింగ్స్ చేస్తున్నారు. కిచెన్ చూసారు ఎలా ఉందో అది. సో అందుకే క్లీన్ చేసుకుంటున్నాం. బాయ్ ఇంకా.